మాత్రం ఆ నిబద్ధతని మనం యాక్సెప్ట్ చేయాలి కొన్ని విషయాలు. ఇవాళ సోనియా గాంధీ ఉందనుకోండి, సోనియా గాంధీ ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అని ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్, అక్కడ పార్టీ పూర్తిగా సమాధి అయిపోతుంది, 7 నిలువుల గోతులో పాతి పెడతారు జనం అని తెలిసినా కూడా మాట కట్టుబడి ఎక్కడో నిజామాబాద్లోనే ఎక్కడో చెప్పిన ఒక సభలో తెలంగాణ ప్రసక్తి చెప్పి చేసిన దాన్ని నిలబెట్టుకోబట్టే కదా నిజంగా ఆ రోజు అంత గట్టిగా. అయితే తెలంగాణ రాదని కాదు, ఇంత త్వరగా 2014 జూన్ 2న వచ్చి ఉండేది కాదు, ఈ పాటికి వచ్చి ఉండేదేమో. ఇంకా ఉద్యమం తీవ్రమైపోయి అదేం వదిలిపెట్టేవాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు వదిలిపెట్టి సాధించుకునే వాళ్లే. కానీ ఆ రోజు అలా రావడానికి కారణం మాత్రం సోనియా గాంధీ తన మాటకు కట్టుబడి ఉండటమే కారణం, ఇక దాంట్లో సందేహం లేదు. ఒక పక్క రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతాం రాజకీయ ప్రయోజనాలు ప్రతివాడు చెప్పే రాజకీయ లబ్ధి, ప్రతి ఏ మాట వెనకాల రాజకీయ లబ్ధి ఉందని మనం మాట్లాడుకుంటాం చూసారా, ఆ రాజకీయ ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టి చేసిన నిర్ణయం కదా. అలానే ఇవాళ రాహుల్ గాంధీ కూడా మరి అలానే తల్లిలాగా మాట కట్టుబడి చేస్తే ఇదే. కానీ ఇక్కడ పాపం ఆవిడ కింద ఈయనకి తేడా అదే చెప్పబోతున్నాను, అధికారంలో ఉండి మాట నిలబెట్టుకుంది, ఈయనేమో అధికారంలోకి వస్తే మాట నిలబెట్టుకుంటా ఉన్నాడు, అంతే తేడా. అధికారంలోకి రావాలి ఈయన మాట రేపు పొద్దున అధికారంలోకి రాలేదనుకోండి నేనేం చేయను, వెంకన్న సాక్షిగా ఇచ్చినా ఇంకోటి శ్రీశైలం మల్లన్న సాక్షిగా ఇచ్చినా మరి నాకు అధికారమే రాకపోతే నేనేం చేయనని చెప్పి అనొచ్చు రేపు. కాబట్టి ముందు అధికారం రావాలి, ముందు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రావాలి, తర్వాత దానికి ఒక చిన్న మెలిక కూడా పెట్టారు, ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ ఉన్నా పర్వాలేదని. మరి అది ఎందుకు ఆ మాట ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే కేంద్రంలో అందరూ పొత్తుగానే ఉన్న ఈ కూటమిలో ఏదైతే టీడీపీ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల కూటములు, చాలా రాష్ట్రాల కూటములు, కానీ ఈ రాష్ట్రాలలో మాత్రం ఎవరికి వారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు. అదేనండి ఈ నేపథ్యంలో ఇట్లాంటి మాట మాట్లాడారు. నాకు అదే అనిపిస్తుంది, యథాలాపంగా అన్నారా, దాని వెనకాల ఏదన్నా ఉందే. ఇప్పుడు మామూలుగా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పొత్తుంటుంది టీడీపీ కాంగ్రెస్ అని వాడు చెబుతున్నారు, వీడు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తుండదు, విడివిడిగా కంటెస్ట్ చేస్తున్నారు, వాడు చెబుతున్నారు, వీడు చెబుతున్నారు. అది మళ్ళీ రిపీట్ చేయడం కోసం, పునరుద్ఘాటించడం కోసం ఆ మాట అన్నారా? ఆ మాట అన్నప్పుడు అంతవరకు అని ఉంటే పర్లేదు కదా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనే ఒక మాట అనటం అనేసరికి ఇదేమిటి అని కాస్త కనుబొమ్మలు ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఇట్లా మాట్లాడారు, దీని వెనకాల ఏముంటుంది, గూఢార్థం ఏంటి, అంతరార్థం ఏంటి అని చెప్పి చర్చలు మొదలైంది దీని మీద. అంటే ఏంటంటే తెలుగుదేశం రావాలా, ఇంకో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా, ఆయన పెట్టుకున్నాడా, ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో ఈ చర్చలు సహజం అనుకోండి. మళ్ళీ చంద్రబాబు జగన్ గురించి కూడా ఎక్కడ ఖమ్మం నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్, గోపాలరావు గారు మీతో మాట్లాడడానికి. గోపాలరావు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, మాట్లాడండి సార్. బండారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి గోపాలరావు సార్. మీరు దయచేసి ఏదో బీజేపీ ఫేవర్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అది మాత్రం కరెక్ట్ గా సార్. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ కనుక మాట ఇచ్చిందంటే మాట తప్పే వచ్చేది లేదు. ఎందుకంటే అదే చెప్తున్నారు రైతులు. నా మాట వినండి, మీరు పూర్తిగా వింటే మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని కాంటాక్ట్ కోసం ఆగారు. నేను మీరు చెప్పిందే చెప్పాను, అది కాస్త గుర్తు పెట్టుకోండి సార్. ఎందుకు మీరు వినండి అంటున్నాను, నేను చెప్పేది అది. మీరు కూడా వింటే పూర్తిగా నేను చెప్పేది అర్థమై ఉండదు. శ్రీనివాస్ గారు, మిమ్మల్ని కాంట్రవర్సీ అంటాను కాదు. ఎందుకంటే వన్స్ ఒకసారి మాట ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాంగ్రెసే, ప్లస్ మొన్న 3 రాష్ట్రాల్లో రైతులకి రుణమాఫీ అన్నది కాంగ్రెస్ పార్టీ. వన్స్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పేది లేదు, మన తిప్పేది. దయచేసి మీకు, ఎందుకంటే మీ విశ్లేషణ చాలా బాగుంటుంది కాదంటలే, కానీ మీరు దాన్ని కొద్దిగా అంటే బీజేపీకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఎందుకంటే మీకు మరీ చెప్పేది ఏంటంటే ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దానికి మాత్రం భిన్నం చేసే ప్రసక్తి లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలా హానరబుల్ హుందాగా మాట్లాడారు. దయచేసి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని ఎనలైజ్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. బండారు శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుటుంబ అందరూ కూడా అదే మాట మీద నిలబడతారని చెప్తున్నారు. నెక్స్ట్ కలర్ లైన్ లో ఉన్న సార్ వెంకటేశ్వర రెడ్డి గారు చీరాల నుంచి. వెంకటేశ్వర రెడ్డి గారు హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. మీకు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. మన ఆంధ్రప్రదేశంలో నరేంద్ర మోడీ గారు అధగతగా చేసి మన ఆంధ్రప్రదేశానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పని
మనకి ఎంతో ఇబ్బంది పాలు చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకొస్తున్నాడు. మన ఆంధ్రప్రదేశాన్ని ఒక కట్టుబట్టలతో బయటకు నెట్టేసాడు సార్. మన ఆంధ్ర రాష్ట్ర సంపద అంతా తెలంగాణలో పెట్టి ఇవాళ ఇల్లును చక్కదిద్దుకొస్తున్నాడు. మళ్ళీ అంటే నాయకుడిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీ నాయకులు కానీ ముసుగులో గుద్దులాడగా ముసుగులు వేసుకుని మన ఆంధ్రప్రదేశంలో ఒక గొప్ప నాయకుడిని గాంధీ తాతలాగా మన గొప్ప నాయకుడిని సేవ చేసే నాయకుడిని విమర్శిస్తామో జగన్మోహన్ రెడ్డికి తగ్గదు సార్. అలాగనే మనకి మరి అదే ఈయన రాహుల్ గాంధీ గారు నిన్న తిరుపతి వచ్చి మనకు ప్రత్యేక హోదా ఇస్తానని గతంలో సభల్లో గానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కానీ మీటింగులు పెట్టినాయి మన ఆంధ్రప్రదేశానికి గురించి ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు. మనకు ఆయనకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ రాజమండ్రి నుంచి కాలర్ ఉన్నారు సార్, ఓబుల్ రెడ్డి గారు. ఓబుల్ రెడ్డి గారు, హలో. యా, మాట్లాడండి. హలో సార్, శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ విశ్లేషణ చాలా బాగుంటది. బట్ ఏంటి సార్ అంటే భక్తులు అనే వాళ్ళు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకుంటా తర్వాత మర్చిపోతారు అంటున్నారు. రాజకీయ నాయకులతో పోల్చేశారు భక్తులను. రాజకీయ నాయకులు మర్చిపోతారు సార్, భక్తులు ఎవరు మర్చిపోరు. తిరుపతి లేకపోతే దేవుడికి ఇంత ఇది ఉండదు. రాజకీయ నాయకులు మర్చిపోయినట్టు, వాగ్దానాలు మర్చిపోయినట్టు తిరుపతిలో భక్తులు ఒక కోరిక కోరుకున్న తర్వాత కంపల్సరీ నెరవేర్చుతారు. మీరు భక్తులు రాజకీయ నాయకులు ఒకటిగానే పోల్చారు సార్. దయచేసి అలా ఉండదు సార్, మా కామన్ మ్యాన్ ఆలోచన. థ్యాంక్ యూ ఓబుల్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్ వీటి గురించి మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ABN. చర్చకు తిరిగి స్వాగతం. బండారు శ్రీనివాసరావు గారు, రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా విదేశాలకు వెళ్లిన తర్వాత కూడా మర్చిపోకుండా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఎక్కడ ప్రస్తావన వచ్చినా గానీ ప్రత్యేక హోదాకు సంబంధించి నేను మొదటి సంతకం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దానిపైన పెడతా అని చెప్తున్నారు. సో ఏంటి ఇప్పటికైనా నమ్మొచ్చు అంటారు ఏపీ ప్రజలు? ఇప్పుడు ఇందాక కాలర్స్ కూడా కొంచెం డౌట్ వ్యక్తం చేస్తున్నారంటే, ఇప్పుడు వీధిలో పర్సు పారేసుకుని ఇంట్లో వెతుక్కుంటే దొరకదు కదా, పారేసుకున్న చోటనే ఎత్తుక్కోవాలి. వాళ్ళు ఎక్కడ పారేసుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో పారేసుకున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలంటే అప్పుడు రాష్ట్ర విభజన వల్ల ప్రజలందరూ కూడా చాలా పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంతో ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనాయకులంతా వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు, కార్యకర్తలంతా ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినారు, ప్రజలంతానేమో కాంగ్రెస్కి వ్యతిరేకత అయిపోయినారు. అందుకనే కదా అంత సజీవ సమాధి అయిపోయింది. అయినా సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళీ ఇలా ఇది ఒక మంచి ఒక బ్రహ్మాస్త్రం లాగా దొరికింది కాబట్టి దీంతో మళ్ళీ పుంజుకోవాలి. కొత్త మొగ్గ తొడగాలంటే ఇది మంచి ఆయుధంలాగా పనికొస్తుందని చెప్పి దీన్ని పట్టుకున్నారు. దీన్ని అందిపుచ్చుకొని దాన్నే పదే పదే మీరు అన్నట్టుగా ఎక్కడికి పోయినా కూడా అదే మేము అధికారంలో రాగానే మొదటి సంతకం అని అదే కదా బాగా జనం నచ్చజెప్పాలంటే పదే పదే చెబుతున్నారు. ఒకసారి చెప్పి పెడితే వీళ్ళు ఇంతే అనుకుంటారు. అలా కాకుండా ఎక్కడికి పోయినా కూడా అదే మాట చెప్పడం అంటే జనంలో ఒక విశ్వాసం కలుగుతుంది. అది నెమ్మదిగా తీసుకురాగలిగారు. దాని తోడు ఆయన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుంది అని కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు. అందువల్ల ఏంటంటే కాస్త ఈ రెండు ప్రచారాలు జోడయ్యేసరికి ఇంకాస్త అడ్వాంటేజ్లో పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. అందువల్లనే చూడండి 2014 ఎలక్షన్లప్పుడు కనీసం బయటికి కూడా వస్తే బయటకు వచ్చిన 10 మంది వెనకాల లేని వాళ్ళు ఇవాళ చూడండి, ఇవాళ ఒక సభ పెట్టుకోగలిగారు, మాట్లాడగలిగారు, ఒక యాత్ర, బస్సు, భరోసా ఇవన్నీ చేయగలుగుతున్నారు కదా. ఈ పరిస్థితి 5 ఏళ్ల క్రితం లేదు కదా. ఎలా వచ్చిందంటే ఇదే ఇలాంటి మాటలు చెప్పడం వల్ల. కానీ వైసీపీ ఎందుకు మాట్లాడట్లేదు సార్? అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కేంద్రంలో వస్తే ప్రత్యేక హోదాకు సంబంధించి తొలి సంతకం ఆ ఫైల్ పైన చేస్తానని చెప్తున్నారు రాహుల్ గాంధీ. కానీ వైసీపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడట్లేదు. బీజేపీ వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వట్లేదు. తర్వాత ప్రత్యేక హోదా అన్నారు, ప్యాకేజ్ అన్నారు. వీళ్ళ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. అంటే వీళ్ళు మనకు ఏపీ ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదా, ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా అంటున్నారు కదా. ఏపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వైసీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మనం కొద్దిగా స్థూలంగా కొద్దిగా లోపలికి పోయి ఆలోచిస్తే నాకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తాను. ఇద్దరు ఒకటే మాట చెబుతున్నారేమో అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఏం చెప్పారు? ఇక్కడ ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నా మేము ఇస్తాం ఉన్నారు. జగన్ పార్టీ వాళ్ళు ఏం చెబుతున్నారు? కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా మేము తెస్తాం ఉన్నారు. నాకెందుకో రెండు ఒకటే అనిపిస్తున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మేము తెస్తామని వాళ్ళు, ఇక్కడ ఏ పార్టీ ఉన్నా మేము ఇస్తామని వీళ్ళు. ఈ రెండింటికి కూడా మళ్ళీ ఒక సబ్జెక్టు కండిషన్ ఒకటి ఉందండి కింద ఏంటంటే మమ్మల్ని అధికారంలోకి తెస్తే
ఇచ్చినా తెచ్చినా ముందు మమ్మల్ని అధికారంలో తీసుకురండి. కేంద్రంలో మమ్మల్ని అధికారంలో తీసుకురండి అని రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో మమ్మల్ని అధికారంలో తీసుకురావడం కాకుండా పార్లమెంట్లో పోట్లాడగలిగినటువంటి నిలదీయగలిగినటువంటి సంఖ్యాబలాన్ని ఇవ్వండి వాళ్ళు. రెండు చూసారా, రెండు ఒక రకంగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలండి, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, ఇటు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన రెండు పక్కపక్క పెట్టి చూస్తే రెండు ఒకటే, పెద్ద తేడా కనబడలేదు నాకు. రెండిట్లో కూడా కండిషన్లు ఉన్నాయి. అధికారంలోకి వస్తే అనేది వాళ్ళకి ఉంది, అధికారంలోకి మమ్మల్ని తీసుకొస్తే అని వీళ్ళకి చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది సరే, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం పనికొచ్చే ఆయుధం కిందనే మారిపోయిందండి. ఇది ఒక భావోద్వేగ విషయం, ఎవరిస్తే వాళ్ళకి వేస్తామని జనం కూడా రేపు పొద్దున అనుకున్నారు అనుకోండి. అంటే రాహుల్ గాంధీ అంటే కేంద్రంలో అధికారంలో వస్తే అంటున్నారు, ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్తోంది, ఏదైతే ప్రత్యేక హోదాకు సంబంధించి. మరి రాహుల్ గాంధీ దానికి సపోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒక చిన్న విషయం అండి, అప్పుడే 2014 ముందు అందరూ చూస్తున్నాయి కదా, రాజ్యసభలో ఏం జరిగింది, లోక్సభలో ఏం జరిగింది, ఆ తలుపులు మూసిచేసి ఇవన్నీ జరిగినప్పుడు బీజేపీ తోటి ఒక దాని ఏమంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఎందుకంటే రాజ్యసభలో బిల్లు నెగ్గాలంటే బీజేపీ వాళ్ళ సహకారం, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఎందుకని మంచిది, ఇది మేము ఇచ్చింది మేము, దీంట్లో కూడా మాకు కూడా పాత్ర ఉందని వాళ్ళు చెప్పుకున్నారు చూసారా. అంటే తెలంగాణ ఓట్లు పోకూడదని వాళ్ళు అప్పుడు చెప్పుకొని ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే అప్పుడే గనక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఒకటి మమ అనిపిస్తే అయిపోయేది, ఊరికే దాన్ని అది చేయకపోవడం వల్ల మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తామని చెప్పి ఆపారు దాన్ని. అధికారంలోకి రాకుండా పోయినారు, వీళ్ళు వచ్చారు. వీళ్ళు మొదట్లోనే ఇద్దామా వద్దా ఇవ్వము అని చెప్పి తేల్చారు. ఇదంతా రాకాశపుండి కావడానికి కారణం అదే కదా. తిరుపతి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, బాలరాజు గారు మీతో మాట్లాడడానికి. బాలరాజు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మేము హోదా చేస్తామని అంటున్నారు. హోదా ఎలా చేస్తారండి? బీజేపీ ఇవ్వడం లేదు, కాంగ్రెస్ కి వాళ్ళు కలిసి మాట్లాడలేదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలతో ఏ పార్టీతో కలిసి ప్రత్యేక హోదా గురించి చర్చించింది లేదు. కాబట్టి ఏ విధంగా వీళ్ళు తీసుకొస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేశంలో కాంగ్రెస్ పార్టీని కలిసి ఒప్పించాడు, దేశంలో అన్ని పార్టీలను కలిసి ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఒప్పించాడు. కాబట్టి రాహుల్ గాంధీ వచ్చినా ప్రత్యేక హోదా వస్తుంది, లేకుంటే రాహుల్ గాంధీ రాకపోయినా వేరే మిత్రపక్షంలో అన్ని పార్టీలు ఏ పార్టీ అయితే ప్రధానమంత్రి చేసుకుంటారో వాళ్ళ నుంచైనా తెప్పించగల శక్తి చంద్రబాబు నాయుడుకి ఉందండి. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ సీట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 150 గెలిచినప్పుడు మన చేతిలో ఉన్నప్పుడే మన ఎదుటి వారిని అడిగేదానికి శక్తి ఉంటుంది. కాబట్టి ఆంధ్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 25 ఎంపీ సీట్లు, ఎంపీలు, ఈ 150 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకుంటేనే మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వస్తుంది. అది కాంగ్రెస్ వచ్చినా కానీ లేకుంటే వేరే పార్టీ వచ్చినా కానీ తెచ్చే శక్తి చంద్రబాబు నాయుడు ఒక్కటిగా ఉందని నేను మనపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు బాలరాజు గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, రాజమండ్రి నుంచి రాధా గారు. రాధా గారు నమస్తే సార్. నమస్తే అండి. బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్, మాట్లాడండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానని అంటుంది, అన్నప్పుడు మిగతా పక్షాలన్నీ కూడా మరి కనీసం కాంగ్రెస్ ఇస్తానంది కనుక మేము సపోర్ట్ చేస్తామో అని కూడా మాట్లాడతలేదు. సరే, తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఇస్తారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అని ఫుల్ గా చెప్తున్నారు. చెప్పినప్పుడు మరి అది ఈ సీట్లన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించుకుంటే ఎవరు వచ్చినా, బీజేపీ వస్తే మాత్రం సచ్చినట్టు ఇస్తారు సార్, ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే ఇక్కడ. ఎందుకంటే మనకి ఫుల్ గా సీట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఒక పక్కనే ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం వాళ్ళు ఇవ్వడానికే ఖచ్చితంగా ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ రాధా గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే ఏం చెప్తారు? ఏం లేదండి, నాకు పెద్ద సంగీత పరిజ్ఞానం లేదు కానీ చూస్తుంటారు ఒకే పద్యాన్ని వివిధ రాగాల్లో పాడొచ్చని. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన, ఏ పార్టీల పేర్లు అందుకే నేను ఆ ప్రసక్తి అనవసరం. అందరూ ఏంటి, మమ్మల్ని అధికారంలోకి తేండి మేము ఇద్దేస్తాం. ఇది క్విడ్ ప్రో వ్యవహారం. అటు కాంగ్రెస్ చెప్పినా, బీజేపీ చెప్పినా, టీడీపీ చెప్పినా, వైసీపీ చెప్పినా ముందు మాకు 25 ఎంపీ సీట్లు, 150 ఏదో చెప్పారు కదా, ఇంక 150 ఎమ్మెల్యే సీట్లు. అండి తెలంగాణ వచ్చినప్పుడు టీఆర్ఎస్కి ఎన్ని ఉన్నాయండి ఎంపీ సీట్లు? 2.
కాబట్టి ఏదో ఈ సంఖ్యాబలం పెట్టింతే మీకు అక్కడ బార్గెనింగ్ పవరు, మీకు రాజకీయంగా బలం పెరిగి మీ వాయిస్కు బలం పెరుగుతున్నాం కానీ రాష్ట్రాన్ని వాళ్ళు పట్టించుకుంటారు నమ్మకం ఏముంది? ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తి ఫక్తు రాజకీయం నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్లో. 25 ఎంపీ సీట్లు ఇస్తే మొత్తం 550-70లో మీ 25 ఎంత? మీ 25 ఏంటంటే మీరు మంత్రి పదవులు సంపాదించుకోవడానికి, లేకపోతే ఇంకో, నేను అందుకే పార్టీ పేరు చెప్పలేదు, రేపు పొద్దున ఎవరికి వచ్చినా కూడా 25 గొంప గుత్తగా మీరు పెట్టి 25 ఎంపీలు ఇచ్చా మీరు పట్టరండి అంటే వీడి చేతిలో ఉంటుందా? ఏం చేయగలుగుతారు? ఓ 10 సార్లు వాకౌట్ చేయగలుగుతారు, పార్లమెంట్ ఏదైనా చేయగలుగుతారు, లేకపోతే మా బలాన్ని ఎవడన్నా అటు ఇటు కాకుండా వచ్చినప్పుడు ఈ బలాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒకవేళ మీరు అన్నట్టుగానే ఏదైతే కేంద్రంలో అన్ని కూటమిలతో కలిసి చంద్రబాబు నాయుడు ఒక కూటమిగా ఏర్పడి ఫైట్ చేస్తున్నారు, ఏంటంటే మహాకూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ ఒప్పుకున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే ఏపీకి అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా బీజేపీ కాకుండా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళందరూ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా, వ్యతిరేకించే అవకాశం లేదు కదా. బీజేపీ 2014లో అది కూటమే కదా, ఏం చేశారు? ఒప్పుకున్నారు వాళ్ళు. ఏరు దాటేదాకండి అంతే చెప్పేది. ఏరు దాటిన తర్వాత మళ్ళీ ఇవన్నీ గుర్తుండి, నేను అందుకే చెప్పేది ఈ కూటముల వాళ్ళు మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండొచ్చు, రేపు పొద్దున పోట్లాడదాం గెలిచిన తర్వాత అనొచ్చు, వాళ్ళు మళ్ళీ వెనక్కి లాగితే ఇవాళ మోడీ గారిని చూస్తూనే ఉన్నారు కదా, వెంకయ్య సాక్షిగా మనం మాట్లాడుకున్నది. అప్పుడు వీళ్ళిద్దరు మిత్రపక్షాలే కదా, ఇద్దరు కలిసి గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేశారు కదా, వాళ్ళు వెనకపోతే ఏం చేయగలిగారు చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా ఐ డోంట్ బిలీవ్ అండి. నేను పట్టుదల, ప్రజల్లో ఆకాంక్ష అది పెరగాలి. ఎస్ మాకు రావాల్సిన ఎందుకు ఇవ్వరు అని చెప్పి 10 మంది కలిసి మూకొమ్మడిగా దాడి చేయాలి. కానీ ఎవరికి వాళ్ళు మా రాజకీయ ప్రయోజనాలు మాకు ఇవ్వండి, మాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మాకు 150 ఎమ్మెల్యేలు ఇవ్వండి అంటే మీ పార్టీని ఉద్ధరించుకోవడానికి కోసం చేస్తున్న వ్యవహారం కింద వస్తుంది. అట్లా కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, పాలకపక్షాలు, అన్ని పక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేయగలిగిన పరిస్థితి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. అంతేగాని ఇవి ఏదో వీళ్ళకి రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడిని తేలిగ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ వల్ల కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చింది అనుకోవచ్చా ఏపీలో? ఇప్పుడు నేను అదే చెప్పానండి, 2014లో ఈ మాత్రం తిరగలిగిన పరిస్థితి అండి. ఇవాళ బస్సు యాత్ర, భరోసా యాత్ర ఎందుకు వచ్చింది? ఇగో ఈ ప్రత్యేక హోదా అనే అంశం ఉన్నబట్టి జనంలో ఒప్పుకోగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు చేసినటువంటి అడ్డంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఒక ప్రాంతానికి అన్యాయం చేశారు అన్న దాంట్లో బయటికి రాగలిగారు. వాళ్ళ గొంతు, వాళ్ళ స్వరం వినిపించగలుగుతున్నారు కదా వచ్చి అక్కడికి. అది చెప్పేది మొట్టమొదటి అడుగుపడింది. కానీ అదేదో బ్రహ్మాండంగా పైకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీని, వైసీపీని అందరినీ కాదని ఆ జాతీయ పార్టీని ప్రజలు పట్టం కట్టే స్థాయికి ఎదగలుగుతున్నాయి ఈ 2-3 నెలలు అంటే మాత్రం అది అయ్యే పని కాదు. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ సీట్లో అధిక ఏదో ఒకటి కొన్ని సంపాదించాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండి ఉండొచ్చు అన్ని రాజకీయ పార్టీలని. కాబట్టి కొంత రాజకీయంగా మళ్ళీ అంటారు చూస్తారా, మళ్ళీ క్రీస్తు మళ్ళీ పుట్టాడు లాగా మళ్ళీ కాస్త పునరుద్ధానం అనమాట. వాళ్ళకి కాలర్ లైన్ లో ఉన్నారు సార్, తూర్పుగోదావరి జిల్లా నుంచి కుమార్ గారు. కుమార్ గారు మీ టీవీ వ్యాలీ మ్యూట్ లో పెట్టి నేరుగా బండారు శ్రీనివాసరావు గారితో మాట్లాడండి. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మాట్లాడండి, టీవీ చూడకండి, లైన్ కట్ అవుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి కట్టుబడి ఉంటారు అనేటువంటి విషయం అందరికీ తెలుసండి. మాట్లాడండి, వింటున్నారు. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారంటే మాట తప్పకుండా నెరవేరుస్తారు సార్. అందులో నిస్సందేహంగా మనము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే వారు తప్పగా కార్యక్రమాన్ని నెరవేరుస్తారు సార్. రైట్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు కుమార్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, రామ్దాస్ కర్నూలు నుంచి. రామ్దాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు టూర్ వచ్చారు కదా తిరుపతిలో, అదే ఇంతకు ముందు మోడీ గారు పెట్టిన సభ స్థానంలోనే పెట్టి ఆయన వాగ్దానం ఇచ్చారు కదా, అదే ప్రత్యేక హోదా గురించి. ఎందుకంటే నేను కూడా సంఘ కార్యకర్తగా పనిచేశానండి, హెచ్పిలో కూడా పనిచేశాను. ఇప్పుడు అంటే ఆ రోజు మన ప్రధాని మోడీ గారు ఇచ్చిన హామీ అప్పుడు భరోసా కల్పించింది ప్రజల్లో అందరికి. కానీ ఆయన దాన్ని పెడిచెవని పెట్టి చివరికి ఇవ్వలేకపోయాడు. కానీ రాహుల్ గాంధీ గారు అంటే కొత్తగా ఆయన ఇంకా రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఉత్సాహంతో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఆయన నుంచి మనకి వినిపిస్తుంది. అంటే ఇవ్వగలడు అనే కాన్ఫిడెన్స్ ఆయన అంటే బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఇచ్చే మాటల్లో మనకి స్పష్టమవుతుంది.
ఇంకోటండి, కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఇస్తామంటున్నారు కదా ప్రత్యేక హోదా. అంటే రాహుల్ గాంధీ ప్రధాని కాకున్నా కూడా అంటే మహాకూటమిలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు ఇస్తామని ఏమనట్లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తా అంటున్నారు, కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వైసీపీ వాళ్ళు ఇస్తా అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళంతా మళ్ళీ మాట్లాడుకున్నారు కదా ఒకే వేదిక మీద, అంటే అందరూ సమక్షంలో ఇచ్చారు కాబట్టి మనము మేలించి కీడించాలనే సామెత ఉంది కాబట్టి ఒక నమ్మకాన్ని మనం ఫస్ట్ ఉపయోగ చేసుకోవాలా. అంటే ఖచ్చితంగా వస్తుందనే నమ్మకాన్ని మనకి కలిగితే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం పైన. థ్యాంక్ యూ రామదాస్ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే అని చెప్పి ఒకటి ముగించే ముందు, రాహుల్ గాంధీ మాట నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే దేనికంటే కారణం ఒకటండి. తెలంగాణ విభజన ఏంటంటే అది రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలి, దీనికి అక్కర్లా. ఇప్పుడు అక్కడ ఏంటంటే అన్ని పార్టీలు కలిసి మూకుమ్మడిగా సంఖ్యాబలాన్ని పెంచుకుంటే కానీ జరగని వ్యవహారం అది అక్కడ. అందుకని బీజేపీ తోటి లాబింగ్ చేసి అది చేయాల్సి వచ్చింది. ఈసారి అంత అవసరం ఉండదు. నిజంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి అది ఒక సంకీర్ణ ప్రభుత్వం అయినా కూడా మిగతా వాళ్ళందరినీ పట్టుకోకర్లా, మామూలుగా జీవో రూపంలో కానీ ఒక వ్యవహారంలో కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ మెజర్ లాగా ఈ ప్రత్యేక హోదా అనేది ఇవ్వచ్చు. కాబట్టి నిజంగా రాజీవ్ గాంధీ సంకీర్ణ ప్రభుత్వంలో నేతృత్వం వహించిన విడిగా ఆయనంతటా ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ మాట నిలబెట్టుకునే అవకాశం ఉంది. కానీ దానికి ఏంటంటే ఈ మాట నిలబెట్టుకోవాలంటే ముందు వాళ్ళు నిలబడాలి. అదొక్కటే కండిషన్ తప్పితే ఇక్కడ వాళ్ళు నిలబడకుండా వాళ్ళ మాట నిలబెట్టుకోవడం కష్టం. వాళ్ళు నిలబడగలిగితే మాట నిలబెట్టుకోవడం తేలికైంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు శ్రీనివాసరావు గారు. ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు, తెలంగాణకు సంబంధించి బడ్జెట్, ఏపీకి సంబంధించి రాహుల్ టూర్, దీనికి సంబంధించి మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పబ్లిక్ పాయింట్ తాజా సమాచారం.